రైట్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గాజుల మల్కాపురం రహదారిని వారం రోజుల క్రితం నిర్మించారు. 82 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ రహదారి నాణ్యతను చూసి వాహనదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. నాసి రకం పనులతో గుత్తేదారు జేబులు నింపుకుంటున్నారు. కానీ తారు ఎప్పటికప్పుడే పైకి లేస్తోంది. రహదారికి ఇరువైపులా మట్టి పోయకపోవడంతో చివరి భాగాల్లో కేకు మాదిరిగా లేచిపోయింది. నాసిరకం పనులు చేసిన గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. నేలమర్రి నుంచి పక్క ఆమ్రేడ్ గ్రామం అయిన కొలిచెట్టిగూడెం గ్రామానికి 81,90,000 రూపాయల వ్యయంతో ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. దాంతో పాటు ఈ వ్యయంలో ఉన్నటువంటి రోడ్డు డామర్ రోడ్డు మినిమం 5 ఇంచులు వేయాలనేది సిస్టమ్ లో ఉంది, గవర్నమెంట్ సిస్టమ్ లో. కానీ దీనికి వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే 1.5 మందమే ఈ రోడ్డు వేయడం జరిగింది. ఆల్రెడీ ఈ రోడ్ లో పోతున్నటువంటి వెహికల్స్, చిన్న వెహికల్స్ పోయినా కూడా ఈ రోడ్డు ఖరాబ్ అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పై అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని మళ్ళీ రీవాల్యుయేషన్ వేసి మళ్ళీ దీన్ని డబల్ రోడ్డు వేయాల్సిందిగా గ్రామం నుంచి, నేలమర్రి గ్రామం నుంచి గ్రామ పెద్దలుగా, గ్రామ ప్రజానీకం కూడా అదే కోరుకుంటుంది. అదే విధంగా మళ్ళీ చేయాలని కూడా మా యొక్క విజ్ఞప్తి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామం మాది. నా పేరు గుడ్పూడి శ్రీనివాస్. ఈ నేలమర్రి నుంచి కొలిచెట్టు వరకు రోడ్డు తార్ రోడ్డు వేసింది. తార్ రోడ్డు కాంట్రాక్టర్లు మామూలుగా ఘోరంగా ఇంచున్నర మంది ఉంది. దీని బేస్ ఒక మామూలుగా బేట్లు వేసిపోతుంది. దానికి లేపంగా లేదు, ఘోరంగా ఉంది. ఈ సంవత్సరం కూడా ఉన్నట్టుంది ఈ రోడ్డు. పై అధికారులు స్పందించి దీన్ని తక్షణమే చర్యలు తీసుకొని ఈ రోడ్డు